and go to the top view. Close చేసేద్దాం. You can select the edge and scale it. Yes, and లోపలికి తీసుకుందాం. అండ్ ఇక్కడ కూడా మనం క్లోజ్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకొని నేను తీసుకుంటున్నాను. ఓకే, అండ్ దీని మొత్తాన్ని క్లోజ్ చేయాలి కాబట్టి యూ క్యాన్ గో టు ద మెష్ అండ్ ఫిల్ హోల్ హియర్. ఓకే, ఇక్కడ ఫిల్ హోల్ అని ఉంటుంది. ఈ ఫిల్ హోల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. లైక్ ఏ షేప్ ఆఫ్ కప్. కప్ అనేది మనం యాజ్ పాలిగాన్స్ లో తయారు చేస్తాం. అండ్ క్యాన్ టేక్ లైక్ దిస్. అండ్ డెప్త్ కావాలి కదా, మనకి డెప్త్ కూడా కావాలి అనుకుంటే యూ క్యాన్ ఎక్స్ట్రూడ్ హియర్ అండ్ ప్రెస్ 4 ప్రెస్ చేసి జస్ట్ యూ క్యాన్ ఎక్స్ట్రూడ్ చేయండి ఇన్నర్ గా. అండ్ ఇన్నర్ పార్ట్ మొత్తం మనం తీసుకుందాం ఇట్లాగా. అండ్ గెట్ లైక్ దిస్. అండ్ లైక్ దిస్. Can extrude like this. And ఇక్కడ ఎడ్జ్ అనేది ఏ ఎడ్జ్ అయితే మనం తీసుకున్నామో ఆ ఎడ్జ్ అనేది మనం క్లోజ్ చేయాలనుకుంటే క్లోజ్ చేసుకోవచ్చు. లేదా మల్టీగా మనం యూజ్ చేసుకొని మనం మల్టీగా కూడా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఒకేసారి మనం ఇక్కడ ఫిల్ హోల్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ ఫిల్ హోల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఓవరాల్ గా ఫేసెస్ అనేది ఒకసారి ఇచ్చి ఎక్స్ట్రూడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ అండ్ ఒక షేప్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనకి కప్ షేప్ అనేది వచ్చింది. అండ్ ప్రెస్ 3. ఇక్కడ మనకి స్మూత్ వచ్చింది కదా, ఇక్కడ మనకి కొంచెం హార్డ్నెస్ రావాలి. కెన్ టేక్ ద హార్డ్ షేప్ లైక్ దిస్. అండ్ ఇక్కడ కూడా ఒక లూప్ అనేది యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా లూప్. ఎక్కడైతే మనకి స్మూత్ పడిందో అక్కడ మనకి హార్డ్నెస్ తెలియడం కోసం మనం లూప్స్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఈజీగా మనకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అండ్ అట్లాగే మనకి ఇప్పుడు హ్యాండిల్ కావాలి. హ్యాండిల్ రావాలి అంటే మనకి 2 types of ways. అంటే మనకి ఇలా అయినా చేసుకోవచ్చు. లైన్ తీసుకొని దాన్ని ఎక్స్ట్రూడ్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా దాని నుంచి ఆ ఫేస్ నుంచి ఎక్స్ట్రూడ్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఫేస్ నుంచి మనం ఎక్స్ట్రూడ్ చేయాలి అంటే యూ క్యాన్ టేక్ యాజ్ ఎ ఫేస్ లైక్ దిస్. ఈ ఫేస్ నుంచే మనం ఎక్స్ట్రూడ్ చేసుకోవాలనుకుంటే ఫేస్ నుంచి కూడా మనం ఎక్స్ట్రూడ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా అండ్ టేక్ లైక్ దిస్. పట్టుకొని జస్ట్ క్యాన్ మూవ్ ఇట్, క్యాన్ రొటేట్ ఇట్ లైక్ దిస్. అండ్ క్యాన్ మూవ్, rotate like this. అనేది క్రియేట్ చేయాలనుకుంటే లైక్ దిస్ షేప్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. ఓకే, ఎక్స్ట్రూడ్ చేసేటప్పుడు షిఫ్ట్ పట్టుకొని మనం ఎక్స్ట్రూడ్ చేస్తే ఫేసెస్ అనేది ఈజీగా వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ యూ క్యాన్ రొటేట్ లైక్ దిస్ అండ్ ఈజీలీ ఎక్స్ట్రూడ్. ఓకే, ఈ ఫేసెస్ రెండిట్లని మనం బ్రిడ్జ్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫేస్ అండ్ ఈ ఫేస్ ఆపోజిట్ ఫేస్ రెండిట్లని క్లిక్ చేసి గెట్ గో టు ద mesh, edit mesh, go to the bridge and get as a bridge face. Okay, go to the bridge mesh, get bridge, and reset it and get as a bridge sheet. Chart area, bridge faces. Reset చేద్దాం. అండ్ లేకపోతే ఇట్లయినా చేసుకోవచ్చు. అండ్ గో టు ద ఫేసెస్ అండ్ గెట్ లైక్ దిస్. ఈ వర్టెక్స్ పాయింట్స్ రెండింటిని మనం అండ్ గో టు ద వి, ప్రెస్ వి. అండ్ ఈ పాయింట్స్ రెండింటిని మనం డైరెక్ట్ గా ఒక స్నాపింగ్ టూల్ తో మూవ్ చేసుకుంటే ఇట్లా కూడా మూవ్ అవుతుంది. యూ క్యాన్ మూవ్ ఇట్ లైక్ దిస్. ఇట్లా అయినా మనం చేసుకోవచ్చు. అండ్ పెట్టే లూప్ అనేది యాడ్ చేసుకోండి. జస్ట్ యూ క్యాన్ సెలెక్ట్. ఓకే, అండ్ ఈ వర్టెక్స్ మొత్తం
కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలంటే యూ క్యాన్ గో టు ద మెర్జ్ వర్టిసెస్. అండ్ ఈ షేప్ అనేది కరెక్ట్ గా లేదు కాబట్టి షేప్ అనేది కరెక్ట్ గా రావాలి అనుకుంటే వర్టెక్స్ తో మనం మూవ్ అనేది చేసుకోవాలి. Can move it like this. ఈ వర్టెక్స్ పాయింట్స్ మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇట్లా. అండ్ 3 ప్రెస్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎక్కడైనా వర్టెక్స్ పాయింట్స్ ప్రాబ్లం ఉన్నాయా లేదా ఏంటి అనేది. ఓకే, ఒక షేప్ అనేది మనం కప్ షేప్ అనేది డిజైన్ చేసాం. అండ్ ఇంటర్నల్ గా కూడా ఒక లూప్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ లూప్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, అండ్ కెన్ స్కేల్ ఇట్ లైక్ దిస్. అండ్ ఇక్కడ కూడా మనం ఒక లూప్ అనేది యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా అవుటర్ లో కూడా ఒక లూప్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ కొంచెం పాయింట్స్ అనేది కొంచెం డౌన్ చేద్దాం. కర్వేచర్ ఉండాలి కాబట్టి you can move it and get like this, and you can move it like this. And అలాగే ఇక్కడ కూడా పాయింట్స్ అనేది మూవ్ చేసుకొని move it, and పాయింట్ అనేది లోపలికి అనేది మూవ్ చేయండి. అండ్ ఇక్కడ కూడా పాయింట్స్ అనేది తీసుకున్నాం. అండ్ ఇక్కడ కూడా పాయింట్స్ అనేది like this. Okay, ఒక షేప్ అనేది కావాలనుకుంటే ఈజీగా ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక కప్ షేప్. ఓకే, దీనికి ఇంకా లూప్ అనేది ఇక్కడ పోయినా అండ్ యూ క్యాన్ టేక్ ఎస్ లూప్ లైక్ దిస్. లూప్ అనేది పోయినట్టు ప్రెస్ చేయండి అండ్ హార్డ్నెస్ అనేది ఉందో లేదో చూసుకోండి. ఓకే, అండ్ ఇది ఒక కప్. ఓకే, సింపుల్ గా మనం ఒక కప్ మోడల్ అనేది చేసాం. అండ్ దీనికి మనం టెక్స్చర్ చేయాలి. టెక్స్చర్ చేయాలి అంటే మనకి టెక్స్చర్స్ లో 2 టైప్స్ ఆఫ్ టెక్స్చర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి షేడింగ్ టెక్స్చర్ అండ్ ఇమేజ్ టెక్స్చర్. ఈ షేడింగ్ అనేది ఏంటి? షేడర్స్ అనేది మనకి కొన్ని షేడర్స్ అనేది ఇచ్చాడు. అంటే మనకి కెన్ గో టు ద షేడర్ లైక్ దిస్. దీన్ని మనం హైపర్ షేడ్ అంటాం. ఓకే, ఈ హైపర్ షేడ్ లో మనం టెక్స్చర్స్ అనేది ఇక్కడ నుంచే అసైన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, యూ క్యాన్ గెట్ యాజ్ ఎ షేడ్స్. టెక్స్చర్స్ అనేది అసైన్ చేసుకోవాలనుకుంటే ఈ హైపర్ షేడ్ నుంచి మనం చేసుకుంటాం. అంటే మిక్స్ చేసుకోవాలన్నా షేడ్ చేసుకోవాలన్నా ఇక్కడ మనకి మాయా వర్డ్ సపరేట్ గా ఇచ్చాడు కొన్ని షేడర్స్ అనేది, అండ్ ఆర్నాల్డ్ వర్డ్ సపరేట్ గా ఇచ్చాడు. అంటే ఇది ఒక ప్లగిన్. ఆర్నాల్డ్ అనేది ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ ద్వారా కొన్ని షేడర్స్ టెక్స్చర్స్ అనేది డిఫాల్ట్ టెక్స్చర్స్ అనేది ఇచ్చాడు. అలాగే మాయా వర్డ్ సపరేట్ గా కొన్ని టెక్స్చర్స్ అనేది ఇచ్చాడు అనమాట. ఇక్కడ 2D టెక్స్చర్స్ ఇచ్చాడు, 3D టెక్స్చర్స్ ఇచ్చాడు. ఓకే, అట్లాగే మనం ఫస్ట్ సర్ఫేసెస్ ద్వారా మనం ఇవి సర్ఫేసెస్ కి అప్లై చేయాల్సిన షేడర్స్ అన్నమాట. దీంట్లో డిఫాల్ట్ గా బేసిక్ గా ఉన్న షేడర్స్ ఏంటి అంటే మనకి ఫోన్జీ కానీ లాంబర్ట్ కానీ బ్లిన్ కానీ అనసోట్రోపిక్ కానీ వీటిని మనం షేడింగ్స్ అంటాం. ఫస్ట్ బేసిక్ గా దాని నుంచే మనం మల్టీగా మనకి ఏదన్నా టెక్స్చర్ కావాలి అంటే అసైన్ చేసుకుంటాం. ఇంకా మల్టీ టెక్స్చర్స్ కూడా ఉన్నాయి. మల్టీ వచ్చేటప్పటికి ర్యాంప్ షేడర్ అని, మనకి లేయర్ షేడర్ అని, అట్లాగా మనకి హెయిర్ షేడర్ అని కొన్ని షేడర్స్ అనేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇవేంటి అనేది మనం చూద్దాం ఫస్ట్. ఓకే, క్యాన్ యూజ్ దిస్ అంటే మనం ఒక ఆబ్జెక్ట్ అనేది తయారు చేసాం. ఇప్పుడు దీనికి టెక్స్చర్ చేయాలి అంటే యాజ్ ఎ షేడింగ్ ద్వారా చూడాలి, యాజ్ ఎ అన్రాప్ ద్వారా చూడాలి, ఇమేజ్ టెక్స్చర్ ద్వారా చూడాలి. అది ఎలా అనేది చూస్తాం. ఫస్ట్ షేడింగ్ టెక్స్చర్స్ లో మనకి ఎట్లా యూజ్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ అసైన్ న్యూ మెటీరియల్. ఇక్కడ కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. కెన్ యూజ్ అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం అసైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ దీన్ని హైడ్ చేద్దాం. కెన్ హైడ్ ఇట్. హైడ్ చేద్దాం విజిబుల్. అండ్ టేక్ ఏ ప్లానర్. ఒక ప్లానర్ అనేది తీసుకుందాం ఫస్ట్. ఓకే, ఈ ప్లానర్ కి మనం ఒక టెక్స్చర్ అనేది అసైన్ చేద్దాం. అసైన్ న్యూ మెటీరియల్, గెట్ యాజ్ ఎ లాంబర్ట్. ఒక లాంబర్ట్ అనేది తీసుకుందాం ఫస్ట్. ఈ లాంబర్ట్ లో గో టు ద లాంబర్ట్ హియర్. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమున్నాయి? కలర్ ఉంది, ట్రాన్స్పరెన్సీ ఉంది, ఆంబియంట్ కలర్, ఇన్కాండిసెన్స్, బంప్ మ్యాపింగ్ అండ్ సమ్ షేప్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటి? కలర్. మనకి కలర్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకి కలర్ ప్యాలెట్ కూడా వస్తుంది. అండ్ గెట్ ఏ కలర్. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది మనం డైరెక్ట్ గా అసైన్ చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్పరెన్సీ ఏంటంటే గ్లాస్ ఆబ్జెక్ట్స్ ఏ ఉన్నాయో వాటికి మనం ఈ ట్రాన్స్పరెన్సీ అనేది యూజ్ చేసుకుంటాం. మనం ట్రాన్స్పరెంట్ గా కావాలి మన ఆబ్జెక్ట్ అంటే మిర్రర్ కి మన ట్రాన్స్పరెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాన్స్పరెన్సీ కావాలి అనుకుంటే యూ క్యాన్ యూజ్ ట్రాన్స్పరెన్సీ. అండ్ ఆంబియంట్ కలర్ అంటే ఏంటి? లైక్ ఏ బ్రైట్నెస్.
ఏదైతే బ్రైట్ గా ఉండాలో ఆ బ్రైట్నెస్ ని మనం క్రియేట్ చేయాలనుకుంటే ambient కలర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఇన్కాండిసెన్స్ అంటే ఏంటి? లైక్ గ్లో. ఏదైతే ఆబ్జెక్ట్ గ్లోగా ఉండాలి, లైట్ బ్రైట్ అంటే చీకట్లో కూడా మెరవాలి అనుకున్న వాటికి మనం ఇన్కాండిసెన్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే బ్రైట్నెస్ లైక్ దిస్ గ్లో. అంటే ఏదైతే వైట్నెస్ గా కనిపిస్తుంది చూడండి. ఓకే, లేదు మనం వేరే కలర్ ఇవ్వాలంటే వేరే కలర్ కూడా ఇవ్వచ్చు. మనకి లైక్ ఏ గ్లో టైప్ లో కనిపిస్తుంది అనమాట. ఓకే, లైక్ దిస్ ఇన్కాండిసెన్స్ అనేది మనం అట్లా పెంచుకోవచ్చు. ఓకే, ఇన్కాండిసెన్స్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. అండ్ గెట్ డిఫ్యూజ్ కూడా సేమ్. కొంచెం మనకి బ్రైట్నెస్ ఎక్కడైతే డార్క్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్ లో మనం డిఫ్యూజ్ అండ్ ట్రాన్స్లూసెన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ట్రాన్స్లూసెన్స్ అంటే ఈ బ్రైట్నెస్ అండ్ డెప్త్ అండ్ ఫోకస్ కూడా ఇచ్చాడు. అండ్ ఫోకస్ వైజ్ గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే క్లియర్ గా ఉంటుంది అనమాట. నీట్నెస్, లైట్ అనేది పర్ఫెక్ట్ గా పడాలి అంటే ట్రాన్స్లూసెన్స్ అనేది యూజ్ చేసుకుంటే మనకి నీట్ గా లైట్ అనేది పర్ఫెక్ట్ గా ఎక్కడైతే మనం పడాలనుకున్నామో ఆబ్జెక్ట్ వైజ్ మనం ట్రాన్స్లూసెంట్ డెప్త్ అండ్ ఫోకస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఇచ్చాయి. అండ్ ఇది లాంబర్ట్, మనం యూజ్ చేసింది లాంబర్ట్. లేదు మనం లాంబర్ట్ కాదు, మనం బ్లిన్ యూజ్ చేద్దాం. యూ కెన్ గో టు ద assign it